చాలా జాగ్రత్తగా ఉండాలి బుజ్జి, సరేనా? అడవిలో ఉండే మృగాల కంటే కూడా మన చుట్టూ ఉండే మనుషులతోటే చాలా ప్రమాదం. ఎవరిని అంత గుడ్డిగా నమ్మొద్దు నువ్వు, సరేనా? మీరు కంగారు పడకుండా ప్రశాంతంగా ఉండండి నాన్న. మీకు మన ఊరికి నేను మంచి పేరు తెస్తా. పాప బాగా చదువుకోవాలి, మన ఊరికి మంచి పేరు తేవాలి. అలాగే పెద్దమ్మ. అసలు ఏం చదువులో ఏంటోనండి, ఆడపిల్లల్ని అంతంత దూరం పంపించడం నాకైతే అస్సలు ఇష్టం లేదు. బయట పరిస్థితులు కూడా ఏం బాగోలేదండి. ఓయ్, అసలు ఏం మాట్లాడుతున్నావు? ఆడపిల్లలేంటి మగపిల్లలేంటి? పిల్లల్ని ధైర్యంగా పెంచాలి. నువ్వే వాళ్ళకి పిరికితనం నూరు పోసేలాగా ఉన్నావు. అరే సుధా, బావా ఏంట్రా అమ్మాయిని కాలేజీకి పంపించావా? ఏంట్రో కంటికి కూడా కనిపించలేదు ఈ మధ్య. ఏం చెప్పమంటావురా, ఏదో సాయంత్రంలో చూడు, క్షణం తీరుకుండదు, తమ్మిడి ఆదాయం ఉండదు. ఇలా ఉందిరా నా పరిస్థితి. మరి ఆయనకి ఇద్దరు ఆడపిల్లయా? రూపాయి కూడా పెట్టకపోతే రేపు పొద్దున వాళ్ళిద్దరిని బయటికి ఎలా పంపిస్తాడు? నీకేంటి స్వామి, నీకు ఇద్దరు మగపిల్లలు, వచ్చేది తప్ప పోయేది ఏమీ లేదు. ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు, నీకు ఆయనకి తేడా లేదేంటి? మనకు అటువంటి సీకు సింతలు లేవు బావా, కానీ ఈడి బాధలు చూస్తుంటేనే జాలేస్తుంది. నేను బాధపడుతున్నాను, నీకెవడు చెప్పాడరా? రేయ్, నిన్ను తక్కువ చేసి మాట్లాడటం కాదు గానీ నీ కొడుకులు ఏం చేస్తున్నారా? మొన్న మీ పెద్దోడు అడిగి బండి కొనకపోతే చచ్చిపోతాను బెదిరిస్తే నువ్వు వెళ్ళి చచ్చినట్టు అడిగి బండి కొన్నావు. మరి నా పెద్ద కూతురు కష్టపడి చదివి ఐఐటి ఫ్రీ సీట్ కొట్టిందిరా. ఇక నీ చిన్న కొడుకు ఆడు 10వ తరగతిలోనే మందు తాగుతున్నాడని మొన్నే కదా నన్ను బట్టుకుని సావశతం కొట్టావు. ఇక నా చిన్న కూతురు స్పోర్ట్స్ లో 10th క్లాస్ లోపే 6 నేషనల్స్ గేమ్స్ ఆడిందిరా. ఎన్నో అవార్డులు తెచ్చి నా చేతిలో పెట్టిందిరా. ఒక తండ్రిగా నాకు అంతకన్నా ఏం కావాలరా? నేను ఇప్పుడు ఇక్కడ మగపిల్లల్ని ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదురా. ఆడపిల్లలు ఎక్కడ ఏ విషయంలో కూడా ఎవరికి తక్కువ కాదని మాత్రమే చెప్తున్నా. ఈ రోజున ఆడపిల్లలు ఎక్కడ ఏ రంగంలో లేరురా. మొన్న జరిగిన వరల్డ్ కప్ ఉమెన్స్ క్రికెట్ మ్యాచ్ లో మన దేశం తరఫున వీరోచిత పోరాటం చేసినటువంటి ఆడపిల్లలను చూస్తే మీకు అనిపించట్లేదారా ఇటువంటి కూతురు నాకు ఒకళ్ళు ఉంటే చాలని? నాకైతే అక్కడ ఆడిన ప్రతి ఒక్క అమ్మాయిలో నా కుదిరే కనిపించిందిరా. ఇక జమీమా అనే అమ్మాయి ఆట తీరు చూస్తే నా ఒంటి మీద రోమాలు నెక్కబొడుచుకున్నారా. Firstly, I want to thank Jesus. I want to thank my mom, my dad, my coach. It was really hard this last whole month, but తన కళ ఏంటో తను నిజం చేసుకుంది. తన తల్లిదండ్రులకు ఏం కావాలో అది ఇచ్చింది. భారతదేశ కీర్తి ప్రతిష్టలను తీసుకెళ్లి ఎక్కడో నిలబెట్టిందిరా. నేను ఇక్కడ నిన్నో మగపిల్లల్లో ఎవరిని కించపరిచి మాట్లాడలేదురా. ఈ రోజు ఆడపిల్లలు ఎక్కడ ఏ విషయంలో ఎవరికి తక్కువ కాదని మాత్రమే చెప్తున్నాను రా. అరే, మన పిల్లల మీద మనకే నమ్మకం లేకపోతే ఎలారా? సరేరా. ఏదేమైనా నాకు కూడా ఒక కూతురుంటే బాగుండేదేమోనని ఇప్పుడు